టీమిండియా పాజిటివ్స్ అండ్ ఏరియాస్ టు ఇంప్రూవ్ ఏముండాలి అండ్ పాకిస్తాన్ మ్యాచ్లో వాళ్ళు ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అట్లీస్ట్ మేక్ అ పాయింట్, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక 100 కొట్టి నేను కూడా ఫామ్లో ఉన్నాను, ఇండియాకి కన్సర్న్స్ ఏంటి, వాళ్ళు స్పిన్ ఎలా ఆడతారు ఇండియా అగైన్స్ పాకిస్తాన్ విల్ డిటర్మైన్ ద మ్యాచ్. మీరు అనొచ్చు నేను నెగిటివ్గా మాట్లాడుతున్నానేమో, నేను కన్సర్న్ చెప్తున్నా. ఇది ఏరియా వేర్ ఇండియా హ్యాస్ టు ఫోకస్. స్మార్ట్ బ్యాటింగ్ చేయాలి, క్లెవర్గా ఆడాలి. అది చేయగలుగుతారా ఇండియా? అక్కడ ఇండియా తడబడచ్చు. అది కరెక్ట్ చేసుకొని స్మార్ట్ బ్యాటింగ్ చేస్తే ఇండియాని బీట్ చేసే సైడే లేదు. బిగ్ మ్యాచ్ పాకిస్తాన్ తోటి 15 ఫిబ్రవరి ఉండబోతుంది. ఆ లోపు ఇండియాకి ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా, అవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వెల్కమ్ టు పవర్ ప్లే. నేను మీ హనుమ విహారీ. సరే, నమీబియా మ్యాచ్ డిస్కస్ చేస్తే ఒకసారి, ఎస్ నమీబియాది వీక్ సైడే. ఫస్ట్ బ్యాటింగ్ ఇండియాకి వచ్చింది. వాళ్ళు టాస్ గెలిచి ఇండియన్ బ్యాటింగ్ చేయమన్నారు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ అద్భుతంగా స్టార్ట్ చేశారు. అగైన్ సంజు శాంసన్ 22 of 8 balls మంచి షాట్స్ ఆడాడు. 3 sixes, ఒక 4. మీకు ఆపర్చునిటీ దొరికినప్పుడు ఒక 100 కొట్టాలి. అది కూడా నమీబియా మ్యాచ్ అన్నప్పుడు, అలాంటి సైడ్తో ఆడుతున్నప్పుడు. అభిషేక్ శర్మ ఫిట్ అయ్యాడంటే తను రిటర్న్ వచ్చేసాక అట్లీస్ట్ మేక్ అ పాయింట్, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక 100 కొట్టి నేను కూడా ఫామ్లో ఉన్నాను, ఒక 3 sixes, ఒక 4 తోటి ఎవరు గుర్తుంచుకోరు. ఇషాన్ కిషన్ ఛాన్స్ దొరికినప్పుడు తను ఎలా అయితే ప్రూవ్ చేసుకున్నాడు న్యూజిలాండ్ సిరీస్లో, యూ గెట్ వెరీ వెరీ ఫ్యూ ఆపర్చునిటీస్ వెన్ యూఆర్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. అది ఏ ఫార్మాట్లో అయినా కూడా మీరు ఆపర్చునిటీ దొరికినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఇంకా అందరికైనా ఒకటే రూల్ అది. తను అలా అవుట్ అయ్యాడు. 22 of 8 balls అవుట్ అవ్వడం చూసాము. బట్ అట్లీస్ట్ కొన్ని షాట్స్ అయితే బాగా ఆడాడు. ఇషాన్ కిషన్ తన ఫామ్ని కొనసాగించాడు. తన స్ట్రెంగ్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే బాడీ లైన్ వస్తుందో ఆ పికప్ షాట్స్ బాగా ఆడతాడు. ఎందుకు ఆడతాడు ఆ పికప్ షాట్? తన హెడ్ ఆల్రెడీ ఇటువైపు ఉంటుంది, ఎక్కువ హైట్ ఉండడు. సో ముందే లో ఉంటాడు. ఆ పికప్ షాట్స్ బాగా ఆడతాడు. ఆఫ్ సైడ్ కూడా బాగానే ఆడతాడు. ఓవరాల్గా తను ఫామ్లో ఉన్నాడు. తను అద్భుతమైన హాఫ్ సెంచరీ, 50 of 20 balls సాధించాడు. ఓవరాల్గా 61 స్కోర్ చేశాడు. సూర్య నుంచి అంత పెద్ద రన్స్ చూడలేదు. తిలక్ స్టార్టింగ్లో బాగానే ఆడాడు, కూడా తను కూడా అవుట్ అయిపోయాడు. ఇండియాకి కన్సర్న్స్ ఏంటి మాట్లాడితే వాటి గురించి. బౌలింగ్లో యాజ్ యూజువల్ వరుణ్ చక్రవర్తి వచ్చాక తను వికెట్ తీశాడు. ఈజ్ వే టూ గుడ్ ఫర్ నమీబియా. ఆల్ ద బౌలర్స్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వే టూ గుడ్ ఫర్ నమీబియా. మనకు అందరికి తెలిసిందే. ఇట్స్ డ్రెస్ రిహార్సల్ బిఫోర్ అ బిగ్ మ్యాచ్. బిగ్ మ్యాచ్ పాకిస్తాన్ తోటి 15 ఫిబ్రవరి ఉండబోతుంది. ఆ లోపు ఇండియాకి ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా? డెఫినెట్లీ వాటి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ మ్యాచ్ అంత ఈజీ ఉండదు. నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, పాకిస్తాన్ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ అంటే నేను వాళ్ళ ఫేవరెట్స్ అని చెప్పట్లేదు. 50-50 ఉంటుంది. వాళ్ళు కొలంబోలోనే ఉన్నారు, అన్ని మ్యాచెస్ కూడా అక్కడే ఆడుతున్నారు. ఎస్, ఇది డిఫరెంట్ స్టేడియం, ప్రేమదేశ స్టేడియంలో ఆడతారు ఆ మ్యాచ్. ఇండియా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ మ్యాచ్ కల్లా అంటే, ఇప్పుడు దాకా 2 మ్యాచ్లు అయినాయి. యూఎస్ఏ తోటి హర్మిత్ 4 overs 28 లెఫ్ట్ ఆన్ స్పిన్నర్, అండ్ లెగ్ స్పిన్నర్ వాళ్ళ యూఎస్ఏ లెగ్ స్పిన్నర్ 4 overs 16 runs ఇచ్చాడు. ఈరోజు పార్ట్ టైం స్పిన్నర్, తన రెగ్యులర్ స్పిన్నర్ కూడా కాదు, ఎరాస్మస్. చూడండి తన స్టాట్స్ తీసి చూడండి, పెద్దగా వికెట్స్ ఉండవు. తను 4 overs 20 runs ఇచ్చి 4 wickets తీసుకున్నాడు. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ పడుతున్నాయి, వరుసగా పడుతున్నాయి. నీకు స్టార్ట్ వచ్చింది ఈరోజు, అది 250 runs ఈజీగా రావాలి. ఎస్, వికెట్లో కొంచెం హెల్ప్ ఉంది. బట్ నమీబియా బౌలర్స్, నేనేం వాళ్ళు తక్కువ అని లేకపోతే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. మీ దగ్గర అంత ఫైర్ పవర్ ఉన్నప్పుడు ఇలాంటి స్పిన్ అటాక్ తోటి మీరు వికెట్స్ కోల్పోద్దు. ఇట్స్ నాట్ ఆన్. ఆ 3 wickets ఏదైతే ఇనిషియల్గా కోల్పోయారో ఇరాజ్మస్ వేస్తున్నప్పుడు, లాస్ట్లో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. బట్ అది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి టీమిండియా. ఫ్లాట్ వికెట్స్ డ్యూ వచ్చిందా కొట్టేస్తారు, ఛాన్సే లేదు. ఏ టీం కూడా ఆపలేదు. పాకిస్తాన్కి ఓన్లీ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ స్పిన్ అటాక్. వాళ్ళు స్పిన్ ఎలా ఆడతారు ఇండియా అగైన్స్ పాకిస్తాన్ విల్ డిటర్మైన్ ద మ్యాచ్. బ్యాటర్స్ ఎవరు ఎక్కువ రన్ స్కోర్ చేస్తారు, ఎందుకంటే 2 వైపులు కూడా స్పిన్ డిపార్ట్మెంట్ బాగుంది. కుల్దీప్ బహుశా వచ్చేస్తాడు టీంలోకి, ఎందుకంటే ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడిపోయాలి కాబట్టి. అభిషేక్ శర్మ ఆడతాడా లేదా చూద్దాం ఆ మ్యాచ్. బట్ మిడిల్ ఓవర్స్లో పాకిస్తాన్ మొత్తం లోడెడ్ ఉన్నారు స్పిన్. ఈవెన్ ఫస్ట్ ఓవర్ నుంచే స్పిన్నర్ వేయొచ్చు. వాళ్ళ దగ్గర 4 స్పిన్నర్స్ ఉన్నారు, క్వాలిటీ స్పిన్నర్స్. వాళ్ళే అగేన్స్ట్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్లో ఎవరు ఆడతారు? సరే, మ్యాచ్అప్స్ గురించి మాట్లాడదాం. స్పిన్ బాగా ఆడే ఇండియన్ బ్యాటర్స్ ఎవరు? సూర్యకుమార్ యాదవ్ స్వీప్ అద్భుతంగా ఆడతాడు. హీల్ బి ద కీ అగేన్స్ట్ పాకిస్తాన్. తిలక్ వర్మ స్పిన్ బాగానే ఆడతాడు. ఇషాన్ కిషన్ డీసెంట్గా ఆడతాడు. స్పిన్ టర్న్ అవుతున్నప్పుడు ఎవరెవరు హ్యాండిల్ చేయగలుగుతారు, ఎవరెవరి దగ్గర స్వీప్ షాట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నాను. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్టిల్ హ్యావ్ మై డౌట్స్. ఎందుకు అంటున్నాను అంటే, బాల్ తిరిగిన దగ్గర తన ఆ లాఫ్టెడ్ షాట్స్ ఏదైతే కొంచెం రిస్కీగా మారచ్చు అవి. తిలక్ వర్మ
సూర్యకుమార్ యాదవ్ వాళ్ళిద్దరు కీ ఉంటారు ఆ మిడిల్ ఆర్డర్లో. మిగతా అందరూ పెద్ద షాట్స్ ఆడేవాళ్ళే. హార్దిక్ పాండ్యా కానీ శివం దుబే కానీ స్పిన్నర్స్ని లాఫ్ట్ కొట్టే ప్రయత్నం చేస్తారు. స్టిక్కీ వికెట్ ఆర్ తిరుగుతున్న వికెట్లో అంత ఈజీగా ఉండదు. మీరు అనొచ్చు నేను నెగిటివ్గా మాట్లాడుతున్నానేమో, నేను కన్సర్న్ చెప్తున్నా. ఇది ఏరియా వేర్ ఇండియా హ్యాస్ టు ఫోకస్. T20 క్రికెట్లో అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడడం చూసాం, కానీ పాకిస్తాన్ అగైన్స్ స్మార్ట్ బ్యాటింగ్ చేయాలి, క్లెవర్గా ఆడాలి. అది చేయగలుగుతారా ఇండియా? 160, 170 కూడా మంచి స్కోర్గా మారచ్చు. సో క్లెవర్ బ్యాటింగ్ చేయాలి. పెద్ద గ్రౌండ్స్ ఉంటే మీరు ఎట్ విల్ 6 కొట్టడం కొంచెం కష్టం అవుతుంది. అక్కడ ఇండియా తడబడచ్చు. అది కరెక్ట్ చేసుకొని స్మార్ట్ బ్యాటింగ్ చేస్తే ఇండియాని బీట్ చేసే సైడే లేదు. బౌలింగ్ అటాక్ డెఫినెట్లీ ఉంది. వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, మీ దగ్గర అక్సర్ ఉన్నాడు, కుల్దీప్ కూడా వచ్చేస్తాడు, హార్దిక్ పాండ్యా మంచి రిధంలో కనిపిస్తున్నాడు, బుమ్రా ఇస్ బ్యాక్ ఎట్ ఇస్ బెస్ట్. సో ప్రాబ్లం లేదు బౌలింగ్లో. బ్యాటింగ్లోనే పాకిస్తాన్ స్పిన్నర్స్ని ఎలా ఎదుర్కొంటారు? దే కెన్ ప్రూవ్ మీ రాంగ్. దే కెన్ జస్ట్ గో అండ్ హిట్ 6s, 200 కూడా స్కోర్ చేయొచ్చు ఒకళ్ళు వికెట్ బాగుంటే. బట్ ఒకళ్ళు వికెట్ ఒకళ్ళు తిరుగుతున్నట్టయితే కొంచెం స్మార్ట్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకా 2 మ్యాచెస్లో వచ్చే స్పిన్ కొంచెం స్ట్రగుల్ అయ్యారు కాబట్టి ఇప్పటికైతే ఇది. నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్డ్గా మాట్లాడతాను. గేమ్ ప్లాన్ ఏముండాలి పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ రోజు నేను రిలీజ్ చేస్తాను ఆ వీడియో. బట్ ఇప్పుడు దాకా ఇండియా టీమ్ దే ఆర్ లుకింగ్ గుడ్. డీసెంట్ పర్ఫార్మెన్స్. లాస్ట్ మ్యాచ్ సూర్య విత్ ద బ్యాట్ గెలిపించాడు. ఈ మ్యాచ్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన హాఫ్ సెంచరీ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ కొట్టాడు. వాళ్ళిద్దరు క్యారీ చేశారు బ్యాటింగ్, వేరే అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. బౌలింగ్ ఐ థింక్ ద వే ఇందాక మాట్లాడుతున్నాను ద వే టు గుడ్ ఫర్ నమీబియా. అదే అక్కడ పక్కన పెడితే నేపాల్ వర్సెస్ ఇటలీ మ్యాచ్, అది నేపాల్ ఫేవరెట్స్ అనుకున్నాం అందరం కూడా, కానీ ఇటలీ ఎట్లయితే ఆడారు ఫైటింగ్ స్పిరిట్ చూపించారు. ఎస్ టాస్ క్రూషియల్ అయింది. వాంకడేలో ఫస్ట్ ఇనిషియల్గా స్టిక్కీగా ఉండే నేపాల్ అంతా స్కోర్ చేయలేదు, 123 స్కోర్ చేశారు. కానీ మాస్కో బ్రదర్స్ మెచ్చుకోవాలి. ఇద్దరు ఐస్ అండ్ ఫైర్. నేను కామెంటరీలో కూడా మెన్షన్ చేశాను, ఇది ఇద్దరు హాఫ్ సెంచరీస్ చేసినప్పుడు వాళ్ళ సెలబ్రేషన్ టోటల్ కాంట్రాస్ట్ ఉండే. ఒకళ్ళేమో కామ్గా అట్లా బ్యాట్ లేపారు, ఒకళ్ళేమో అగ్రెషన్ చూపించారు. ఇట్ వాస్ గుడ్ టు సీ ఇద్దరు బ్రదర్స్ కలిసి ఇటలీకి ఆ విన్ అందించడం. ఇలాంటి మ్యాచెస్, ఇలాంటి ఫిక్చర్స్లో మీరు ప్రైడ్ కోసం ఆడతారు. ఎస్ దే మైట్ నాట్ గెట్ ఇన్ టు ద సూపర్ ఎడ్జ్, బట్ ప్రైడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అన్ని మ్యాచెస్ ఓడిపోతే దట్ విల్ బీ వెరీ డిసార్టనింగ్. నేపాల్ అన్ఫార్చునేట్లీ 2 out of 2 ఓడిపోతే ద బెస్ట్ ఛాన్స్ వాజ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. కానీ నేపాల్ గురించి వస్తే ఒకసారి మీరు ఇంగ్లాండ్ అంత మంచి ఫైట్ ఇచ్చినప్పుడు మీరు ఒకవేళ టాప్ టీమ్ అవ్వాలి అనుకుంటే, ఎస్ స్కిల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది వాళ్ళకి స్కోప్, కానీ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి. విన్ ఆర్ లూస్ దట్స్ ఓకే, కానీ 1-sidedగా ఓడిపోతే అగైన్ దే హ్యావ్ డౌట్స్. వాళ్ళ సెల్ఫ్ మీదే డౌట్స్ వస్తుంది. వాళ్ళు డౌట్ చేసుకుంటారు, మేము గుడ్ ఇనఫా కాదా అన్న డౌట్స్ వస్తుంది. వేరే ఎవరైతే అందరు చూస్తున్న వాళ్ళు కూడా అంత నమ్మరు అలాంటి సైడ్ని. మేబీ వన్ ఆఫ్ మ్యాచ్ అన్నట్టు తీసేస్తారు. కానీ సో నేపాల్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మీరు ఒకవేళ ఎక్స్పోజర్ వచ్చి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే దెన్ యూ విల్ హ్యావ్ ద లైమ్ లైట్. చాలామంది రికగ్నైజ్ చేస్తారు. యూ విల్ బీ ట్రీటెడ్ యాజ్ అ గుడ్ టీమ్ ఆర్ అ టాప్ టీమ్. ఆ టాప్ 10 టీమ్స్లో రావాలంటే నేపాల్ కన్సిస్టెన్సీ పెంచుకోవాలి వాళ్ళ పర్ఫార్మెన్స్లో. దట్ దే లెర్న్ బై ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఈ వరల్డ్ కప్లో డెఫినెట్లీ సైన్స్ అయితే చూపించారు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అని. సో వరల్డ్ కప్లో అయితే ఇప్పుడు దాకా నేను నిన్న మెన్షన్ చేసినట్టు ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలుస్తున్నాయి. ఇటలీ ఇంకా నేపాల్ మ్యాచ్ పక్కన పెడితే మిగతా మ్యాచెస్ అన్నీ కూడా శ్రీలంక ఎలా అయితే డామినేట్ చేసిందో ఈరోజు చూసాం. 225 runs స్కోర్ చేశారు. అగైన్ బ్యాటింగ్ వాళ్ళది బాగుంది, వాళ్ళ ఓన్ కండిషన్స్. దట్స్ వై నేను శ్రీలంకని సెమీఫైనల్ వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళ ఓన్ కండిషన్స్లో ఆడుతున్నారు, వాళ్ళ దగ్గర మంచి టీం ఉంది, కోచింగ్ స్టాఫ్ బాగుంది, ప్లానింగ్ బాగుంది. అండ్ అసలంకని ఆడిపించకుండా ఈరోజు మళ్ళీ పవన్ రత్నాయకని ఆడిపించారు, తన అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఫర్ శ్రీలంక కాబట్టి సో ఐ ఫీల్ వరల్డ్ కప్ కొంచెం ప్రెడిక్టబుల్గానే వెళ్తుంది. ఎస్ నేపాల్ ఇటలీ కొంచెం సర్ప్రైజింగ్ అయింది ఇటలీ డామినేట్ చేయడం. బట్ మీరేమైనా సర్ప్రైజెస్ చూస్తారు అని అనుకుంటున్నారా? ఏ టీం బీట్ చేయొచ్చు? ఈరోజు ఆస్ట్రేలియా ఇంకా జింబాబ్వేకి ఏమైనా ఛాన్స్ ఉందా? జస్ట్ అని అవుట్ సైడ్ ఛాన్స్, జస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. మీరు ఈ వరల్డ్ కప్ ఇప్పటిదాకా ఎలా జరిగింది, నెక్స్ట్ వచ్చే మ్యాచెస్ ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు, అవన్నీ కూడా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.